నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. తోకలు 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 రొయ్యలకు కూడా తోకలు ఉంచి వంటలు చేయడం కొంతమందికి నా దగ్గర నేర్చేసుకున్నా అంటున్నారు ఇళ్లలో. మరి ఎన్నో ఏళ్ళుగా 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా కానీ ఈ తోకలు ఉంచి చేయడం వల్ల రెడీ అయిన తర్వాత చక్కగా ఇలా తింటే భలే మజా ఉంటుంది. కానీ ఒక రొయ్యకి వీపెనక లైట్గా కట్ చేసి దాంట్లో నల్ల నసలాగా ఉంటుంది, దాన్ని తీసేసి క్లీన్ చేసుకుంటే మనకి రొయ్య బాగుంటుంది. ఈరోజు నేను చేసే వంటకం కొంచెం మొగలాయ్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటి సాలన్ అంటే కేవలం కూరగాయలతో వాటితో చేస్తారనుకున్నారా? లేదు, చేపలతోటి రొయ్యలతోటి కూడా సాలన్ చేసుకోవచ్చు. సాలన్ అనగానే కొంచెం పులుపు పడుతుంది, అయితే అందుకనే సీ ఫుడ్ సాలన్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీలు వేసి గుత్తొంకాయ, ఆ నూనె వంకాయ, ఆ మిర్చి వంగి ఇలాంటి వాటి అన్నిటికీ పల్లీలు వేస్తే బాగుంటుంది. ఈరోజు నేను చేసే సాలన్లో పల్లీలు తీసేసి పల్లీల కంటే 10 మంచి రుచినిచ్చే మన తర్బూజా, పుచ్చకాయ గింజలు ఇలాంటి చార్మగస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుచ్చకాయ గింజల్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకున్నాం. మరి కావాలంటే లైట్గా వేయించి కూడా చేసుకోవచ్చు, లేకపోతే పచ్చివి కూడా చేసి తర్వాత నూనెలో చక్కగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేద్దాం. మనం సాలన్లు అవి చేసేటప్పుడు చేపల సాలన్, చేపల పులుసు ఇవి చేసేటప్పుడు చక్కగా ఉల్లిపాయలు కూడా కాల్చి చేసుకుంటారు. అలా కాల్చి చేసుకోవడం వల్ల ఆ ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్ అయ్యి దాంట్లో వచ్చే గుజ్జుతోటి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసే ఈ డిష్లో మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి చేసుకుందాం. దీంట్లో మనకి కావాల్సిన మంచి హెల్త్కి కావాల్సిన గుణాలు, అలాగే మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ముందుగా రొయ్యల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని దాంట్లో సాలన్ గ్రేవీ చేసుకుందాం. ఈ నూనె టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది. మన రొయ్యల్ని ఇలా తీసుకొని వాటికి కొంచెం అంత పసుపు, అలాగే చిటికెడంత ఉప్పు వేసేసి మనం కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కూడా వేసేసి వీటిల్ని ఫ్రై చేసేసి పెట్టేసుకుందాం. దీన్ని హోటళ్ళల్లో జింగాక్క సాలన్, జింగా అంటే రొయ్యలు కుక్ అవ్వడానికి ఎప్పుడు చెబుతూ ఉంటాను, 2-3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేస్తే అవి రబ్బర్లా తయారైపోతాయని. నూనె వేడెక్కింది, దీంట్లో మన ఈ రొయ్యలు ఇలా వేసుకుందాం. మంచి రంగు కూడా దీనికి వచ్చేస్తుంది. ఉల్లిపాయ కూడా చక్కగా కాలింది, దానిపైన పొట్టు తీసేసి దాన్ని కూడా మనం లైట్గా చాప్ అన్నా చేసుకుందాం, పేస్ట్ అన్నా చేసి ఈ గ్రేవీలో వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని లైట్గా టాస్ అంటే ఈ నూనెలో మనకి ఆ రొయ్యల తోకలు వీటిలో ఉన్న మంచి సువాసన నూనెలోకి రావాలి, అదే మన సాలన్లోకి రావాలి. ఎందుకంటే ఈ సాలన్ అనేది మనకి ఒక అరగంట పాటు చక్కగా గ్రేవీ చేసుకోవాలంటే అవుతుంది. మరి అంతసేపు ఈ రొయ్యల్ని మనం ఉడికిచ్చామనుకోండి, రబ్బర్ ముక్కల్లా తయారైపోతాయి, లేకపోతే దాంట్లో కరిగిపోతాయి. లైట్గా ఇలా టాస్ చేసేసుకొని మనం ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని వేసుకుందాం. ఆ రొయ్యల సువాసన భలే కమ్మగా వచ్చేస్తుంది. ఈ రొయ్యల్ని ఇలాగే ప్లేట్లో తీసేసి పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. మరి ఈ నూనెని మంచిగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసి టాస్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ కూడా కాలిపోయింది, దీనిపైన పొట్టు కూడా తీయడం చాలా ఈజీ. ఈ ఉల్లిపాయని మనం కొన్ని నీళ్ళల్లో వేసేసి ఇలా కలిపేసామనుకోండి, దానిపైన పొట్టంతా వస్తుంది, తర్వాత దాన్ని కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ కాలిన తర్వాత దాన్ని ఇలా కావాలంటే, అంటే వంకాయను కూడా మేము కాల్చేసి ఇలా నీళ్ళల్లో వేసి దానిపైన ఈ కాలినది మాత్రం మనం కొంచెం తీసామనుకోండి, మంచి టేస్ట్ మనకు వచ్చేస్తుంది. మీరు కావాలంటే దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఈ కొన భాగాల్ని మనం ఇలా సాఫ్ట్గా. అయితే ఈ ఉల్లిపాయ చాలా సాఫ్ట్గా అయిపోయింది, బాగా వేడిగా ఉంది. మనం ఇలా అన్నామనుకోండి, చూడండి ఎట్లా ఉల్లిపాయ సాఫ్ట్గా అయిపోయింది. కానీ దీన్ని మంచిగా చాప్ చేసేసి మనం ఇందులో వేసుకుందాం. మరి ఇలా కాలిన ఈ ఉల్లిపాయని మనం పేస్ట్ చేసేసి ఈ గ్రేవీలో వాడుకుందాం. ముక్కలుగా కట్ చేస్తాను, కానీ
ఇందులో ఆ పొగ వాసన ఏదైతే వస్తుందో అది మన గ్రేవీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి తర్వాత ఈ ఉల్లిపాయలను పేస్ట్ చేసి వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వేడెక్కిన నూనెలో రొయ్యలు కాల్చుకున్న దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇందులో రొయ్యలు కుక్ అయ్యి ఆ మసాలా కొంచెం కాలింది కదా, దాంట్లో కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కరివేపాకు, అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్. అయితే ఉల్లిపాయ ఇలా కొంచెం అంత పర్ఫెక్ట్గా ఆ పొగ వాసనతో ఈ ఉల్లిపాయ దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ ఉల్లిపాయలు వేసుకొని అలాగే దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులో ధనియాల పొడి, మన జీలకర్ర పొడి, కారపొడి, మనం చేసుకున్న మన పుచ్చకాయ గింజలు, కొబ్బరి, నువ్వుల పేస్ట్ మరి ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. అది వేసుకునే ముందు దీంట్లో కారపొడి, మన స్వస్తిక్ వాళ్ళ కారపొడి మనకి కొంచెం వేసుకున్న మంచి రుచి కూరలకు ఇచ్చేస్తుంది. ఇందులో కారపొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక మంచి సాలన్కి కావలసిన ఆ మసాలా అంతా దీంతో పాటు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు వేసాం కదా, దానివల్ల కూడా ఈ మసాలా చక్కగా వీటితో కలిసి లైట్గా కుక్ చేసుకుంటే, ఎప్పుడైనా ఏవైనా మసాలాలు వేసుకున్నప్పుడు దాన్ని నూనెలో లైట్గా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మసాలా కొంచెం వాడినా దాని టేస్ట్ పాడైపోతుంది, చేదు అనేది వచ్చేస్తుంది. మనం చేసుకున్న ఈ మిశ్రమంలో ముందుగా చేసుకున్న ఆ తర్బూజా గింజలు, కొబ్బరి, నువ్వులు వీటన్నిటిని వేసుకొని, అయితే ఒక్కటి మీరు గమనించవచ్చు, ఇది వేసిన వెంటనే కింద అంటుకుపోతుంది. ఏం పర్లేదు, నూనె వచ్చేంత వరకు బయటికి మనం కొంచెం కష్టపడాలి, గీక్కుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ పచ్చిదనం పోయేంత వరకు మనం పర్ఫెక్ట్గా దాంట్లో నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపిక్గా కింద అంటుకోకుండా, నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ ఈ కింద అంటుకుంటుంది, దీన్ని అంటుకోకుండా లైట్గా చక్కగా కలుపుతూ, పల్లీలు వేస్తే సాలన్ కూర ఒక రకమైన టేస్ట్ వస్తుంది. మరి ఆ పల్లీలు బదులు మనం దీంట్లో పుచ్చకాయ గింజలు లేకపోతే బాదాము, ఆల్మండ్ కూడా వేసుకోవచ్చు. అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. మసాలా అంతా అంటుకోకుండా నూనె బయటకు వస్తున్నప్పుడు దీంట్లో చింతపండు పులుసు ఉంది కదా అని మరీ ఎక్కువగా వేయకండి. అందులో ఉప్పు కూడా ఇంకా కొంచెం పట్టిద్ది. మనం రొయ్యలతో మాత్రమే కలిపాము. దీంట్లో నీళ్లు కావాల్సినంత పోసి మరి ఈ సాలన్ గ్రేవీ తయారు చేసుకుందాం. ఒక్కసారిగా అదేదో చిక్కగా ఇంత పొడిలా అయిపోయింది, ముద్దలా అనుకున్నారా? ఇప్పుడు చూడండి, మనకి కావలసిన గ్రేవీ స్టైల్లో గ్రేవీ రెడీ అయిపోయింది. మరి దీన్ని కూడా మనం ఒక 5-6 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని చక్కగా మసలనివ్వాలి. అంటే బాయిల్ అయి దాంట్లోని సువాసన అంతా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు లాస్ట్లో రొయ్యలు వేసుకుందాం. ఇలా మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఆ సాలన్ స్టైల్ గ్రేవీ, అంటే నూనె పైకి తేలుతూ మనకి చిక్కటి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో మన రొయ్యలు చక్కగా వేసేసుకుందాం. ఆ నీళ్లు కూడా వేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. అయితే ఈ సాలను మనకి గ్రేవీలు ఎప్పుడు బాగా పనికొస్తాయంటే, మనకి ఇప్పుడు చూడండి రొయ్యలు తక్కువ ఉన్నా ఈ గ్రేవీ ఉందనుకోండి, ఈ గ్రేవీని లొట్టలేసుకొని తింటూ ఉంటారు. మరి ఏంటంటే ఆ నీచు వాసన తగలాలి కొంతమందికి. సో ఇందులో మనకి గ్రేవీ ఎక్కువ, రొయ్యలు తక్కువ. ఇప్పుడు చూడండి, మరి మంట తగ్గించేస్తాను. మరొక్క 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ కట్టేస్తాను. తర్వాత దానిపైన వచ్చే ఆ రోగన్, ఆ నూనె కూడా మంచి టేస్ట్ మనకి కూరకు అందిస్తుంది. కేవలం లాస్ట్లో కావాలంటే కొంచెం అంత కొత్తిమీర జల్లేసుకుందాం. దాన్ని కూడా ఇప్పుడే జల్లేసుకుందాం. కానీ చూడండి దాని రూపు, రంగు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటుంది. మనం పడ్డ కష్టానికి అంతా మంచి ఫలితం మన రొయ్యలు జింగాకా సాలన్. ఇది చక్కగా మొగలాయి స్టైల్లో, ఇది చూస్తేనే గుమగుమలాడిపోతుంది. చూడండి ఇలా వేసుకుంటే. మరి మీకు కావలసిన విధంగా మీరు కొంచెం పలసగా కావాలంటే కొంచెం పలసగా, కానీ చక్కగా ఈ గ్రేవీని వేసేసుకుందాం. ఇందులో మరి కొన్ని రొయ్యలు, ఇంకేం కావాలి? కూర ఇలా ఉందనుకోండి, చపాతీలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, దేంతో తిన్నా అదిరిపోతుంది.
అద్దిరిపోయే సువాసన. మరొకటి ఏంటంటే ఇందులో డామినేటింగ్ ఏది లేదు, మన రొయ్యలే చక్కగా ఆ సువాసన చక్కగా అందిస్తున్నాయి. అదే కనుక పల్లీలు వేసి మనం సాలన్ చేసినట్టు చేస్తే ఆ పల్లీల సువాసన ఎక్కువ వస్తుంది. మరి చక్కగా మనం వేసిన ఆ తర్బూజా గింజలు, మరి రొయ్యలు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుంటుంటేనే మెరుస్తూ ఆ చింతపండు కూడా కరెక్ట్గా ఎంత పడాలో అంతే పడి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ గ్రేవీ తింటుంటే అద్దిరిపోయే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా చూడటం కాదు, ఇంట్లో చేసుకోవాలి. ఈ తోకలు ఉన్న రొయ్యలు తోకలు పట్టుకొని తింటే దాంట్లో మజానే వేరు. ఒక 2 రొయ్యలు తింటే మనకి టేస్ట్ ఫుల్గా తెలియదు. మరి ఇలా తింటూ ఉంటే భలే చెప్తాను కదా, తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా చాలా బాగుంది. మరి మీరు కూడా చేసుకోండి, తిని సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. జింగాకా సాలన్ అంటే రొయ్యలతో సాలన్ కూర తయారు చేయడానికి ముందుగా తర్బూజా గింజలు, నువ్వులు, కొబ్బరి మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా చక్కగా కాల్చి దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేడి చేసి అందులో రొయ్యలు చూపించిన విధంగా కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కాల్చి చేసుకున్న పేస్టు, పసుపు, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి వీటిని కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత దాంట్లో ముందుగా చేసుకున్న తర్బూజా, కొబ్బరి, నువ్వుల పేస్ట్ ని కూడా వేసి చక్కగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసి దాంట్లో చింతపండు పులుసు, ఉప్పు కూడా వేసి దాంట్లో తగినన్ని నీళ్లు కూడా వేసి చక్కగా గ్రేవీ తయారు చేసుకోవాలి. ఈ చేసుకున్న తరువాత దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసి దాంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర జల్లి దీన్ని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఈరోజు మీకోసం అన్నం పప్పు చేయబోతున్నాను. ఈ పప్పు వచ్చేసి మనము రాజ్మాతో చేయబోతున్నాం. ఇక్కడ నేను రాజ్మా ఈరోజు చక్కగా మ్యాష్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాను. అంటే మరీ మ్యాష్ అవ్వకూడదు, ఇలా గట్టిగా ఉండకూడదు. మనం విరగొడితే విరగాలి, అలాగే కొంచెం షేప్ కూడా ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్. అలాగే రైస్ కూడా ఒక 1/2 కప్పు నేను మన రెగ్యులర్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ని కూడా ఎలా చేస్తారు అని అంటే మామూలుగా ప్రెషర్ కుక్కర్లో వేసేసి మనం అన్నం ఎలా వండుతాం అలాగే కొంచెం ముద్దగా వండుకొని తింటారు. మరి ఈరోజు మనం అలాగే చేద్దాం. ఫస్ట్గా నేను రైస్ స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ ఫస్ట్గా రైస్ బాయిల్ చేయటం కోసం మనం తగినన్ని వాటర్ వేసుకుందాం. 1/2 కప్కి మీరు 1.5 కప్పు. ఇది మనం బిర్యానీకి కాదు కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్, అలాగే ఈ నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి నేను ఉడికిచ్చేసుకుంటాను. మరి ఇక్కడ మన రాజ్మా చేయటం కోసం ఫస్ట్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. అయితే ఇది ఎందుకు చేస్తున్నానంటే అక్కడ వాళ్ళ దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ స్టాండర్డ్గా మన పోపు డబ్బాలో ఎలా ఉంటాయో వాళ్ళ దగ్గర పోపు డబ్బాలో ధనియాల పొడి బరుకుగా, రఫ్గా, కోర్స్గా ఉంటుంది. కారం పొడి కూడా అసలు ఎంత రఫ్గా ఉంటుందంటే అంత రఫ్గా ఉంటుంది. కానీ కూరలలో వేసిన తర్వాత కూడా ఆ రఫ్గా ఉన్న కారం పొడి కనిపించదు. అయితే నేను ఈరోజు అన్నీ ఫ్రెష్గా డ్రై రోస్ట్ చేసి చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర పొడి కూడా నేను రోస్ట్ చేసుకొని చేయబోతున్నాను. మరి ఇంకొక ఫేమస్ అయినది ఫ్లేవర్ కోసం వచ్చేసి ఫెనల్ సీడ్స్ అంటే మన సోంపు. ఈ సోంపు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆ నార్త్లో ప్రతి డిష్లో మీరు తిని చూడండి, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు చక్కటి ఆ సోంపు వేసేసి స్మెల్తో ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. పెనం వేడెక్కిపోయింది. ఇందులో ఫస్ట్గా మనము మన కర్రీకి సరిపోయేంత ధనియాలు, అలాగే ఇందులో టేస్ట్కి తగినంత మీరు ఎండుమిరపకాయలు వేసేసేయండి. మరి కొంచెం వేగిన తర్వాత ఇందులో మన జీలకర్ర అలాగే సోంపు వేసుకుని కొంచెం రంగు వచ్చేంత వరకు వేగనిద్దాం. కాస్త వేగిపోయాయి. ఇందులో మనం సోంపు కూడా, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎక్కువ కాదు, జీలకర్ర చేదిస్తుంది కాబట్టి ఫ్లేవర్ కోసమే మనము జీలకర్ర వేసుకుంటున్నాము.
సో స్లో ఫ్లేమ్లో ఇవి వేగే లోపల ఇక్కడ మనం ఉల్లిపాయను కూడా మనం మామూలుగా పప్పులో ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు. సో మనం ఉల్లిపాయని సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది రఫ్ చాప్. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా స్లిట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పచ్చిమిరపకాయలను కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు. రాజ్మాతో పాటు ఇది కూడా ఉడుకుతుంది కాబట్టి ఇవి కూడా మసాలాలన్నీ పట్టుకుని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ వేసుకుంటాను. ఇది కొంచెం కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఏవైతే డ్రై రోస్ట్ చేసామో బరుకుగా పొడి చేసుకున్నాను, ఇలాగే ఉండాలి. కొంచెం కోర్స్గా ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. మనం మామూలుగా పప్పు ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే తాలింపు వేసుకోవచ్చు, కానీ నార్త్ ఇండియన్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి తాలింపు లేదు. అన్నీ పచ్చిమిరపకాయలు ఏవైతే కోసి పెట్టుకున్నామో ఇవి ఫస్ట్గా డైరెక్ట్గా ఇందులో పడిపోతాయి. కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి వేసేద్దాం. మరి నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ రెండు వేసేసుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఒకవేళ మీరు రాజ్మాని సాల్ట్ వేసి ఉడికించుకుంటే సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారనుకోండి మనకి తెలుసు కదా సాల్టీగా అయిపోతే తినలేము. సో కొంచెం తక్కువగా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఉడికిస్తే సరిపోతుంది. మరి చూడండి మన ఉల్లిపాయలు కాస్త లైట్గా బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, యూజువల్గా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గానే చేసేసి వెంటనే వాడేసుకుంటారు. చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది కాబట్టి నేను పసుపు వేసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకుంటాను. టమాటా చాలా ఫైన్గా చేసేసేయండి, లేదంటే మీరు మిక్సీ చేసుకొని కూడా ప్యూరీలాగా కూడా వేసుకోవచ్చు. వేసేసి ఈ టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు మన పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటాను. ఇదే మనకి కారం కాబట్టి మొత్తం వేసేసేయండి. నేను ఈ కర్రీకి సరిపడా వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి ఇక్కడ మసాలా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ రాజ్మాని నేను కొన్ని వాటర్ వేసుకున్నాను కాబట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. మీరు ఎక్కువగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇంకొంచెం వాటర్. ఇప్పుడు మరి పప్పు కదా కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒక 8 మినిట్స్ వరకు నేను స్లోగా ఇది ఉడకనిస్తాను. మరి చూడండి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఒక 2 మినిట్స్ మీరు మూత పెట్టేసి అందులోనే స్టీమ్ చేయడానికి పెట్టేస్తే మనకి ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఏదైనా మాయిశ్చర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక రౌండ్ కట్టర్ తీసుకున్నాను. ఈ కట్టర్లో ఈ రైస్ని ఇందులో వేసేస్తాను. చూసారా మన రైస్. యూజువల్గా ఇక్కడ ఈ బాస్మతి రైస్ని ఇలా చేసామనుకోండి, ఇది ఏంటి ఇలా మెత్తగా అయిపోయింది, ఇది పర్ఫెక్ట్ అయిన రైస్ కాదు అని అనుకుంటాము. కానీ అక్కడైతే ఇలాగే రాజ్మా చావల్ అంటే చావల్ని అంటే అన్నాన్ని ఇలాగే సర్వ్ చేస్తారు. కటర్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు మెల్లిగా తీసేస్తే సింపుల్గా కేక్ రెడీ అయిపోయింది, రైస్ కేక్. అలాగే మన రాజ్మా కూడా కొంచెం సాఫ్ట్గా బాయిల్ చేసాం కాబట్టి అది మెత్తగా అయిపోయి ఈ గ్రేవీలోకి వచ్చేసి ఇలా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ వస్తుంది. సో నేను ఆల్రెడీ టేస్ట్ చెక్ చేశాను, అద్భుతంగా ఉంది. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మన సోంపు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే చూడండి మనం బరుకుగా పొడి చేసి వేసుకున్నాము, కానీ ఇక్కడ ఎక్కడ మనకి రఫ్గా గ్రైండ్ చేసిన మసాలా అస్సలు కనిపించట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్, మరి సర్వ్ చేయటమే. మరి సర్వ్ ఎలా చేసుకుని తినాలి అంటే డైరెక్ట్గా అలా వేసుకుని కొంచెంగా నంచుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం నల్లగా ఉంటుంది. ఎక్కువగా మీరు బాయిల్ చేసి ఆ వాటర్ని అస్సలు పడేయకుండా వాడుకుంటే మనకి ఆ బ్లాక్ కలర్లో వస్తుంది రాజ్మా. ఇప్పుడు చూడండి మన రాజ్మా షేప్ అలాగే ఉంది, కానీ మీరు ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా
మంచి సోమ్ ఫ్లేవర్, కొంచెం స్పైసీగా, గ్రేవీ చక్కగా ఇలా పడిపోతూ ఉండాలి. మరి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ ఇందులో వేసుకుంటాను, అలాగే అక్కడ గార్నిష్కి కూడా కొంచెం కొత్తిమీర. సో సింపుల్ అయిన మన అన్నం పప్పు నార్త్ ఇండియన్ స్టైల్లో రాజ్మా చావల్ రెడీ అయిపోయింది. ఎక్కువగా రాజ్మా యూజువల్గా మనం ఇక్కడ రాజ్మా అంటే అసిడిటీ లేదా గ్యాస్ అంటారు, కానీ అప్పుడప్పుడు మనం ఇక్కడ చేసుకుని తినొచ్చు. కానీ అక్కడ ఇమాజిన్ చేయండి, వాళ్ళు ఇలాంటివే తింటారు, మరి హెల్దీగా చక్కగా. సాఫ్ట్గా మంచి ఫ్లేవరు. ఈ రాజ్మాతో పాటు అన్నంతో ఇలా తింటారు. మరి చూసారు కదా ఈరోజు మన సింపుల్ అయిన రాజ్మా చావల్. కొంచెం డిఫరెంట్గా మనం ఇంట్లో చేసి పెట్టి, ఇది నార్త్లో సర్వ్ చేస్తారని పిల్లలకి అందరికీ చెప్తూ సర్వ్ చేసి తినండి, చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు ఈ రాజ్మా చావల్ చేసి ఎంజాయ్ చేయండి. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక అద్భుతమైన బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారెవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.